సారి ముఖ్యమంత్రి అయిన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే గౌరవనీయులు పెద్దలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, జనసేన పార్టీ నుంచి విచ్చేసినటువంటి మంత్రివర్యులు గౌరవనీయులు దుర్గేష్ గారికి, అలాగే మా సోదరీమణులు అనిత గారికి, సవిత గారికి, మిగిలిన పెద్దలందరికీ, వేదిక మీద కూర్చున్నటువంటి అతిరథ మహారథులందరికీ, ముందు కూర్చున్నటువంటి మహిళా మనులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, అసలు స్త్రీ లేనిదే సృష్టే లేదు అని మహానుభావులు చెప్పినట్టు, ఈరోజు మనం డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతో స్వశక్తితో ఎదుగుతూ, ఈరోజు చూసినటువంటి మన ఏవీల్లో చూసినటువంటి ఒక్కొక్క మహిళ, ఇక్కడ కూర్చున్నటువంటి ఒక్కొక్క మహిళ తను అంటే అది ఎంత చిన్న పరిశ్రమ అయినా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అన్నది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. అది మన ఇంట్లో చిన్న చిన్న వ్యాపారాలు, అప్పడాలు వడియాల నుంచి వాళ్ళు కూడా వ్యాపారవేత్తలే, టాటా బిర్లా చేసింది కూడా వ్యాపారమే. కానీ మన మహిళలు స్వశక్తితో ఎంతో ఆత్మ గౌరవంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూపించిన మార్గంలో నడిచి ఈరోజు ఒక్కొక్కరు లక్షలు సంపాదిస్తున్న మహిళా మనులందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి సూపర్ 6 సూపర్ హిట్ చేశారు. ఈరోజు సూపర్ 6 పథకాలలో మనం అన్ని పథకాలు కూడా మహిళలకు ఉద్దేశించిన పథకాలే. స్త్రీశక్తి కానీ, అలాగే అన్నదాత సుఖీభవ పథకంలో కూడా మహిళా రైతులు ఉన్నారు, అలాగే తల్లికి వందనం కానీ, అలాగే మనం చూసుకున్నటువంటి అన్ని పథకాల్లో కూడా మహిళల్ని ముందు పెట్టి ఈరోజు ఒక కార్డు ఇవ్వాలి అన్న, ఒక ఇల్లు ఇవ్వాలన్న మహిళల్ని ముందు పెట్టి మహిళల్ని ఆర్థికంగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది. ఈరోజు మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పూర్తి స్థాయిలో ఎదగడానికి ముఖ్య కారణమైనటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో హక్కిస్తే, ఈరోజు మన అన్న చంద్రబాబు నాయుడు గారు మనకి కుటుంబంలో ఆర్థికంగా గౌరవం ఇచ్చి మనకి గౌరవాన్ని పెంచినందుకు మనందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈరోజు స్త్రీ సంక్షేమ శాఖలో ఉన్నటువంటి అందరూ మహిళలు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరూ కూడా 5 కోట్ల మంది ప్రజలలో దాదాపు 50% మహిళలే ఉన్నారు. మనం పురుషుల కంటే మనమే ఎక్కువ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఒక ఇంట్లో మహిళ చదువుకుంటే ఆ ఇల్లంతా చదువుకున్నట్టే. కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకొని స్వాతంత్రంగా, ఆర్థికంగా ఎదగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన అందరికీ కూడా ఆయన గౌరవప్రదంగా ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త, మహిళా పారిశ్రామికవేత్త ఉండాలంటున్నారో అది మనం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని, ఆయన మాటల్ని పూర్తి స్థాయిలో మనం పాటించి ముందుకు వెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళా శక్తి ఆల్వేజ్ ఎప్పుడు కూడా ముందుండాలి, మహిళల ఆత్మగౌరవంతో ముందుకు వెళ్ళాలి, మహిళలు స్వాతంత్రంగా, ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.